నమ్మిన వారి కోసం నిలబడాలన్న లోకేష్ అన్న మాటలే స్ఫూర్తినిచ్చాయి అంటున్నారు బండారు శ్రావణశ్రీ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో విధ్వంసం వైపు నుంచి వికాసం వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి అంటున్నారు ఎమ్మెల్యే. ఎన్ని కష్టాలు ఎదురైనా మనల్ని నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తల కోసం వారి వెన్నంట నిలబడాలన్న యువనేత లోకేష్ అన్న మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. ఆయన అండదండలే నన్ను రాజకీయాల్లో ముందుండి నడిపిస్తున్నాయని అంటున్నారు సింగనమల యువ శాసనసభ్యురాలు. 2014లో అనివార్య పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడిన విభజిత ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు చంద్రబాబు గారు పడుతున్న శ్రమ నన్ను రాజకీయాల వైపు ఆకర్షించింది. 2019లో సింగనమల నుంచి నాకు తొలిసారి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. వివిధ కారణాల వల్ల ఆ ఎన్నికల్లో నేను ఓటమి పాలయ్యాను. ఆ ఓటమి నన్ను మరింత బలంగా తయారు చేసి 5 ఏళ్ల పాటు కార్యకర్తలకు అండగా ఉంటూ వైసీపీ నేతల ఆరాచకాలను నిలదీశా. ఎన్నిసార్లు బెదిరింపులు, దాడులకు పాల్పడినా వెనక్కి తగ్గకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడాం. దాంతో 2024లో పార్టీ నాపై నమ్మకం ఉంచి సింగనమల నుంచి మరోసారి అవకాశం ఇచ్చింది. కార్యకర్తల కష్టం, ప్రజల ఆశీస్సులతో 8,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందా. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గ సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాను. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాను. నాకు దక్కిన ఈ అవకాశాన్ని అధికారంగా కాక బాధ్యతగా భావించి ప్రజలకు సేవలందిస్తున్నానని అంటున్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ అంతరంగం ఆమె మాటల్లోనే. నేను అనంతపురం జిల్లా సింగనమల సమీపంలోనే పుట్టి పెరిగాను. నా మూలాలు, నా ఆలోచనలు అన్ని ఈ నేలతోనే ముడిపడి ఉన్నాయి. సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాను. అనంతరం శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివాను. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ, పీజీ చేశాను. విద్యార్థి దశ నుంచే సామాజిక సేవపై ఆసక్తి కలిగిన నేను చదువు పూర్తయ్యాక హైదరాబాద్, బెంగళూరులో పలు ఎన్జిఓలతో కలిసి పనిచేశాను. ఫిజికలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, చైల్డ్ సైకాలజీ అంశాలపై థీసిస్ చేయడం వల్ల ప్రజా సమస్యలను లోతుగా అధ్యయనం చేసే అవకాశం లభించింది. మా తాత నారాయణ స్వామి గారు హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తూ తన సంపాదనలో కొంత భాగం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలకు వెచ్చించేవారు. స్వర్గీయ పరిటాల రవి గారి సహకారంతో ఆయన ఎస్సీల అభ్యున్నతికి కృషి చేశారు. తెలుగుదేశం ప్రారంభం నుంచి పార్టీలో ఉంటూ సేవలందించారు. 2006లో తాతగారు మరణించిన తర్వాత ఆయన ఆశయాలను బతికించేందుకు నారాయణస్వామి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి నా తల్లిదండ్రులు సేవా కార్యక్రమాలను కొనసాగించారు. మా నియోజకవర్గంలో దశాబ్దాలుగా నీటి సమస్య ఉంది. ముఖ్యంగా తాగునీరు, సాగునీటి కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేది. ట్రస్ట్ ద్వారా నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో బోర్లు వేయించడం, వాటర్ ట్యాంకులు, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు నీరు అందించాం. రాయలసీమ అంటే ఒకప్పుడు ఫ్యాక్షనిజం, భయం, పేదరికం. అలాంటి పరిస్థితుల్లో మహిళలు రాజకీయాలకు రావడం చాలా కష్టం. అందున అనంతపురం జిల్లాలో అత్యంత వెనకబడిన మా ప్రాంతంలో మహిళలు రాజకీయాలకు రావడం అంత ఈజీ కాదు. అలాంటి గడ్డు పరిస్థితులను అధిగమించి బయటకు రావడానికి ఎన్నో సవాళ్లను, ఒక మహిళ కింద మేము పనిచేయాలా అనే పరిస్థితి నుంచి శ్రావణి మా అమ్మాయి అనుకునేలా కార్యకర్తలు, ప్రజల మనసులను గెలుచుకున్నాను. నన్ను అర్థం చేసుకునే పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నా వెంట నిలబడ్డారు. నారా లోకేష్ గారు నాలో ధైర్యాన్ని నింపారు. రాజకీయాల్లో చంద్రబాబు, లోకేష్ గారుల పోరాటమే నాకు ప్రేరణ. మా నాన్నగారు ఐటీ ఉద్యోగం చేస్తూ 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపున కృషి చేశారు. ఆయన పనితీరును గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోటీ చేయలేదు. కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి యామిని బాల విజయానికి చురుగ్గా పనిచేశారు. మా తల్లి లీలావతి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ రాజకీయాలకు వస్తే మరెందరికో సేవ చేయవచ్చని సలహా ఇచ్చారు. దాంతో 2017లో సింగనమలకు వచ్చి పార్టీ సామాన్య కార్యకర్తగా పనిచేయడం మొదలుపెట్టి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నాను. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ధన, మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో మరింత తీవ్రంగా అణచివేత చర్యలు సాగాయి. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు, నిర్బంధాలతో ఉక్కుపాదం మోపారు. అలాంటి భయానక పరిస్థితుల్లో లోకేష్ అన్న యువగళం పాదయాత్ర ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చింది. ప్రజలు లక్షలాదిగా పాదయాత్రకు సంఘీభావంగా తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. రాయలసీమలో గతంలో ఎవరూ చేయని విధంగా 124 రోజుల పాటు 44 నియోజకవర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా పాదయాత్ర ద్వారా లోకేష్ అన్న క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకున్నారు. కడప వేదికగా మిషన్ రాయలసీమ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. గత పాలకుల విధ్వంసం నుంచి చంద్రబాబు గారి సారథ్యంలో వికాసం వైపు అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారు. వైసీపీ అరాచక పాలనలో చీకటి రోజులను పోల్చుకుంటూ ఎంతో స్వేచ్ఛగా, ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. సూపర్ 6 పథకాల అమలుతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. చంద్రబాబు గారు తనకున్న అపార పాలనాభావంతో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ
అభివృద్ధి సంక్షేమాలను జోడేట్ల బండిలాను ముందుకు నడిపిస్తున్నారు. లోకేష్ అన్న యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉపాధి అవకాశాలపై దృష్టి సారించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ ఎనర్జీ ఎన్నో కంపెనీలను సీమకు రప్పించారు. కియా లాంటి దిగ్గజ కంపెనీలు సీమకు రాబోతున్నాయి. జాబ్ మేళాల నిర్వహణ ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు మొదలయ్యాయి. రెన్యూవబుల్ రంగంలో అనంతపురం దూసుకుపోతోంది. గత ప్రభుత్వం పేద ప్రజలకు పెన్షన్ కూడా ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లను తొలగించింది. నేడు పారదర్శకంగా అర్హులైన ప్రతి అవ్వాతాతకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది. ప్రజల ఆశీర్వచనంతో రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. సింగనమల వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. పెనకచర్ల డ్యాం ఉన్నప్పటికీ చివరి ఆయకట్టుకు నీరు అందేది కాదు. ఈ సమస్యపై దృష్టి సారించి డ్యాం నిర్వహణ మరమ్మతులకు 5,50,00,000 రూపాయలను మంజూరు చేయించాను. ప్రతి ఎకరాకు నీరు అందించడమే నా లక్ష్యం. తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇప్పించాను. మంత్రి లోకేష్ గారి సహకారంతో పాఠశాలలు, ఎస్సీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాం. సింగనమల లోకలైజేషన్పై కూడా పని జరుగుతోంది. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు నా ప్రధాన ఎన్నికల హామీ. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. 18 గ్రామాలకు నీరు అందించే బైపాస్, కెనాల్ పనులు వేగవంతం చేస్తున్నాం. అంబేద్కర్ భవనాలు, పరిశ్రమల పార్కులు, అరటి క్లస్టర్ ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలనేది నా లక్ష్యం. దీనిపై ఢిల్లీకి ప్రతిపాదనలు పంపించాను. నా కుటుంబానికి దూరంగా ఉంటూ సింగనమల నియోజకవర్గమే నా కుటుంబంగా భావించి సేవ చేస్తున్నా. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి, ప్రతి ఎకరాకు నీరు, యువతకు బంగారు భవిష్యత్, ఇవే నా అజెండా. సింగనమల వెనుకబడతానాన్ని తుడిచేసి అభివృద్ధికి చిరునామాగా మార్చడమే నా జీవిత లక్ష్యం. అందుకోసమే శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాను. ప్రజల మద్దతుతో నా లక్ష్యాన్ని సాధించి తీరుతా అంటున్నారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ.